ప్రత్యేకంగా వాళ్ళకి ఇష్టమైన సద్దుల బతుకమ్మ పండుగ ఇంట్లో సిద్ధం చేసి ఇది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు మంచిగా సదానందం గారికి మరియు మంచిగా వసంత గారికి. నిజంగా ఈ సన్మానం జరుగుతుంది అంటే ఎవరికంటే సదానందం గారికి మరియు వసంతకు చెందాలి సన్మానం, నాకు కాదు. తర్వాత ఈ స్థలాన్ని ఇంత గ్రామం కోసము ఈ స్థలాన్ని కేటాయించిన గీత కార్మిక వ్యవస్థాపకులందరికీ కూడా ఈ సన్మానం చేయించారు. నిజంగా చెప్పాలంటే నా వంతు ఇంట్లో ఏం లేదు, మీ అభిమానంతో నన్ను సన్మానిస్తున్నారు. అయితే నాకు ఈ సందర్భంగా నాకు నా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మనకు ముఖ్యంగా మన హిందువులకు, తెలంగాణ వాళ్ళకు ఇప్పటికీ ఏదో ఒక పండుగ ఉంటుంది, అది మన ప్రత్యేకత. వేరే వాళ్ళకు ఒక 2-3 పండుగలు తప్పిస్తే వాళ్ళకి వేరే ఉండవు, వేరే మతాల లోపల. మనకు ప్రతి నెలకు ఒక పండుగ ఉంటుంది. సో మనకు ఏంటంటే మనిషి జీవితం ప్రతిరోజు కొత్త జీవితమే, ప్రతిరోజు సంతోషంగా బతకడానికి పుట్టినాం మనం, బాధపడడానికి కాదు, సంతోషంగా ఉండాలి. అందుకోసమే పెద్దలు మనకి ఈ రకంగా పండుగలు కనుక్కున్నారు. సంతోషం అనేది కుటుంబ వ్యవస్థలో ఉండాలని చెప్పేసి ఉన్న వాళ్ళని లేని వాళ్ళైనా పండుగ సందర్భంగా సంతోషంగా వాళ్ళకు ఉన్న దాంట్ లోపల గడపడానికి పెట్టుకున్నాను. ప్రత్యేకంగా నాకు దసరా కంటే కూడా నాకు ఈ సద్దుల బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆడబిడ్డల పండుగ. మనం ప్రత్యేక ఈ పండుగ వచ్చిందంటే ఇంట్లో అమ్మ ఇట్లా అనేది గుర్తు చేసేది. అక్కని తీసుకురావాలి, చెల్లెని తీసుకురావాలంటే మంచిగా సవారికతను కట్టుకొని పోయి బావని అడిగి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు పర్మిషన్ అడిగి, అందరు పర్మిషన్ తీసుకొని అక్కను తర్వాత చెల్లెల్ని ఇట్లా కాకరపల్లి నుంచి రేపటి నుంచి తీసుకొని వచ్చేది. ఇక వాళ్ళు వస్తానంటే ఇంట్లో సంతోషం ఉండేది. అక్క వాళ్ళు చెల్లెళ్ళు అందరికి ఇంట్లో వచ్చిందంటే ఇంట్లో సందడి ఉండేది. ఈ సద్దుల రోజు ప్రత్యేకంగా ఈ బతుకమ్మ జరిగిన అన్ని రోజులు కూడా మా అక్క చెల్లెల కోసం మేము పొద్దున్నే లేచి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా గుర్తున్నది, ఆ వాయిల చెట్లు వెంబడి కట్ల పూలు, తర్వాత ఎవరింట్లో వాళ్ళు తెలవకుండా గుమ్మడి పూలు, తర్వాత మంచిల గుంట్లో పోయి ఇంత నీళ్ళలో కూడా పోయి జనిగలు పడుతుంటే అల్లిపూలు పట్టుకొని వచ్చేది. మా బతుకమ్మ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, మా అక్క ఇట్లా మంచిగా గౌరవంగా పట్టుకొని పోవాలని. తర్వాత వాళ్ళు ఆడుతుంటే మేము వచ్చి ఎంత మధురంగా పాడేది. ఈ రోజు అంటే డీజేలు వచ్చినాయి, తర్వాత మన గొంతులు పోయినాయి, డీజేలు వాడుతున్నాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు, మా అక్క వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పాటలు పాడుతుంటే మేమంతా దూరంగా ఉండేది, మంచిగా వినుకుంటూ ఉండేది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సద్దులు పట్టుకొని వచ్చేది. మాకు అందరికి, ప్రతి ఒక్కరికి, మా పిల్లలందరికీ మాకు పెట్టేది. అది చాలా సంతోషంగా తినేవాళ్ళం. తర్వాత ఈ సద్దులు వచ్చింది అని అంటే ఇంట్లో నువ్వుల పొడి, తర్వాత ఈ మన అదేంటిది సద్దు పిండి, తర్వాత బియ్య పిండి, తర్వాత ఇంకోటి ఏంటంటే పల్లి పిండి, ఇంకా ముఖ్యంగా ఏంటంటే గుడక పిండి, గుడకతం చేసేది. అది చాలా కాస్ట్లీ ఉండేది, అది కొంచెం పెట్టేది. ఇక బాగా ఫ్రీగా అవైలబుల్ అంటే సత్తు పిండి. సో ఈ రకంగా అసలు నాకు 9 రోజులు చాలా బ్రహ్మాండంగా అనిపించేది. మధ్యలో ఒక రోజు ఆర్యమని చెప్పేసి ఆట ఆడకపోయేది, ఆ రోజు కొంచెం బాధ అనిపించేది. సో ఈ విధంగా మా చిన్నతనం అంతా చాలా మధురంగా గడిచింది. ఈ ఊర్లో ఇదే పెద్ద చెరువు, ఈ చెరువులోనే వాళ్ళు వచ్చేసి ప్రతి సంవత్సరం పాపం ఇప్పుడంటే ప్రతి ఇయర్ పట్టు చెరువు కొంటున్నారు. ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళను, మా అక్క వాళ్ళని చూసేది కదా, ఒకటే పీతాంబరం ఉండేది. ఆ పీతాంబరం ఈ సద్దుల బతుకమ్మ రోజు కట్టుకొని వచ్చేటోళ్ళు. తర్వాత కొత్త బట్టలు ఏమంటే దసరా రోజు వేసుకునేది. పీతాంబరం మాత్రం ఖచ్చితంగా ఈ సద్దుల బతుకమ్మ రోజు కట్టుకొని వచ్చేది. కర్ణపొల్ల అమ్మ ఉండేది, ఆమె వాడేది, మిగతా వాళ్ళందరూ కోరస్ గా వాడేది. మాకు కూడా బతుకమ్మ పాటలు వచ్చేది. బతుకమ్మ పాటలకు చిన్న చిన్న పుస్తకాలు ఉండేది, మేము కూడా ఆ పాటలు వాడేది. వాళ్ళలో అని, తర్వాత ఉయ్యాలో అని, ఇవన్నీ చాలా మనసును కదిలించే పాటలు అవి. మన నాగరికత, మన తెలంగాణ సంస్కృతి అది. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన పిల్లలతో కూడా పాడించాలి. ఉత్తర డీజే పెట్టేసి కాకుండా వాళ్ళతో కూడా పాడిపించాలి. వాళ్ళకు మన సంస్కృతి రావాలి, మన ఆచారము, మన ఆధ్యాత్మికత, మన సనాతన ధర్మం మనం కాపాడుకోవాలి. మనం ఇట్లే పల్లెల లోపల మనం సంతోషంగా ఉండాలి. పట్టణాల నుంచి అందరూ కూడా పల్లెకు ఈ పండుగ సందర్భంగా రావాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, పోవాలి. ఎందుకంటే పల్లెల్లో జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది. పల్లెలు సంతోషంగా ఉంటేనే, పల్లెలు కలకాలం వర్ధిల్లుతూనే మన దేశం బాగుంటుంది. సో అందరం కూడా ఏంటంటే పల్లె కనెక్ట్ అయి ఉండాలి. అందుకోసం ఇవాళ నాకు
నాకు ఇవాళ ఓపీ ఉన్నా కూడా నేను ఇవాళ ఓపీ చూడని చెప్పేసి వేరే సర్జన్ అరేంజ్ చేసి నేను దీంట్లో పాల్పంచుకోవాలి. నేను చాలా ఏంటంటే సద్దల బతుకమ్మ రాక అమ్మ ఉన్న పీరియడ్ లోపల మేము 90 వరకు వచ్చినట్టున్నాం బహుశా. తర్వాత ఇక అక్కడనే నా ప్రాక్టీస్ బిజీలో పడిపోయి రాకపోవడం జరుగుతున్నది. బట్ నాకు మాత్రం చాలా ఈ బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా గ్రేట్ మెమరీస్ ఉన్నాయి, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఊరికి రుణపడి ఉందా, మీ అందరికి రుణపడి ఉందా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ బతుకమ్మకు సంబంధించి ఇంకా మనం ఏదైనా సెలబ్రేట్ చేయడానికి ఏదైనా కావాలి, ఇంకేదైనా చేద్దాం అన్నా కూడా ఆర్థికంగా నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను ఈ సందర్భంగా చెప్తూ. తర్వాత ముఖ్యంగా సదానంద గౌడ్కు, తర్వాత వసంత గారికి. సదానంద గౌడ్ చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. తల్లిని ఇంత గుర్తు పెట్టుకుని 30 ఏళ్ల కింద చనిపోయిన తల్లి యొక్క జ్ఞాపకార్థంగా ఇవాళ ఈ విగ్రహాన్ని మన గ్రామానికి డొనేట్ చేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప మనస్తత్వము. పైసలు ఉంటాయి అందరి దగ్గర, కానీ దాన్ని మనకు గ్రామం కోసం చేయాలి, 10 మంది కోసం చేయాలనే సంకల్పం కొంతమందికే ఉంటుంది. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఇద్దరు దంపతులకు, మీ ఇద్దరు సంతోషంగా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నాకు గొప్ప గ్రేట్నెస్ ఏంటంటే చిన్నప్పుడే తల్లి పోయినా కూడా ఫ్యామిలీ అంతా వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర తీసుకొని అందరినీ డెవలప్ చేసి అందరిని ఫాదర్ని ఇట్లా అందరినీ గౌరవించుకుంటా ఊరిని ఇంకా ఎక్కడో హైదరాబాద్లో కూడా ఊరిని ప్రేమిస్తూ ఊరికి కనెక్ట్ అయి ఉన్నాడు. నేను మీకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అందరికీ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తర్వాత నేను ఒక చిన్న సన్మానం